మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతుంది. రంగస్థలం తర్వాత ఈ ఇద్దరు కలిసి చేస్తున్న కొత్త సినిమా కథ ఇప్పటికే ఫైనల్ అయింది. పుష్ప తరహాలోనే ఇది కూడా 2 భాగాలుగా తెరకెక్కుతుందనే టాక్ వినిపిస్తుంది. వచ్చే నెలలో అధికారిక ప్రకటన కూడా వెలువడబోతుందట. ఇక హీరోయిన్ విషయంలో ఒక ఆసక్తికర చర్చ అయితే జరుగుతుంది. రంగస్థలం సమయంలో మొదట అనుపమ పరమేశ్వర్ను హీరోయిన్గా అనుకున్నారట. కానీ తర్వాత ఆమెను తప్పించి ఆ ప్లేస్లో సమంతను తీసుకున్నారు. సినిమా బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఆ సమయంలో నిరాశ చెందిన అనుపమకు తప్పకుండా మరో చిత్రంలో ఒక మంచి పాత్రకు తీసుకుంటానని సుకుమార్ మాటిచ్చారట. ఇప్పుడు ఆ టైం రానే వచ్చింది. చరణ్, సుక్కు కాంబినేషన్లో మళ్ళీ సినిమా మొదలు కాబోతుంది. అనుపమ కూడా ఇంకా లైమ్లైట్లోనే ఉండటంతో ఈసారి ఆమెకు ఛాన్స్ వస్తుందా అన్నది హాట్ టాపిక్గా మారింది. తన కెరీర్లో అనుపమ కొన్ని మంచి సినిమాలు కూడా చేసింది. ఇప్పుడు కూడా తనకు మంచి అవకాశాలు వస్తూనే ఉన్నాయి. కానీ తనకు ఇప్పటి వరకు స్టార్ హీరోల రేంజ్లో మాత్రం ఆమెకు పెద్దగా బ్రేక్ రాలేదు. నటనలో మాత్రం అనుపమను తక్కువ చేయలేం. మరి ఈసారైనా ఆమెకు సుకుమార్ ఛాన్స్ ఇస్తాడా అనేది వేచి చూడాలి. సుకుమార్ ఈసారి రాసుకున్న హీరోయిన్ క్యారెక్టర్ ఎలా ఉందో దానికి అనుపమ సరిపోతుందో లేదో చూడాలి. లేకపోతే మరో స్టార్ హీరోయిన్ని తీసుకుంటారా అన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి చరణ్, సుకుమార్ సినిమా అధికారిక ప్రకటన వచ్చే నెలలో వస్తుంది. హీరోయిన్ ఎవరన్నది అప్పటికి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.